వెల్కమ్ టు టీశాట్ గ్రూప్ 1 మెయిన్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్ఫెరాన్స్. ఇమ్యునాలజీలో భాగంగా ఈ టాపిక్ని 10 మార్కర్గా కానీ లేదా 5 మార్కులుగా కానీ అడగడానికి అవకాశం కలదు. క్వశ్చన్ ఎలా రావచ్చు అంటే ప్రశ్న, వాట్ ఆర్ ఇంటర్ఫెరాన్స్? ఇంటర్ఫెరాన్లు అనగానేమి, ఇంటర్ఫెరాన్ల యొక్క రకాలు మరియు ఇంటర్ఫెరాన్లు పనిచేసే విధానాన్ని వివరించమని అడగవచ్చు. 5 మార్కులుగా అడిగితే కొంచెం సంగ్రహంగా, కొంచెం క్రిస్ప్గా అన్ని పాయింట్లను దగ్గరగా చేర్చి రాయటం ట్రై చేయండి. సో ఒకవేళ 10 మార్కులుగా అడిగితే ఈ ఆన్సర్ని యాజ్ ఇట్ ఈస్గా రిప్రజెంట్ చేయండి. ఇంటర్ఫెరాన్స్ అనగానేమి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ పేరులోనే ఉంది చూడండి. అంటే ఏదైనా ఒక వైరస్ ఒక కణంలోకి ప్రవేశించినప్పుడు ఆ కణాన్ని రక్షించడం కోసం ప్రోటీన్లు, ఇంటర్ఫెరాన్ అనే ప్రోటీన్లు వచ్చి వైరస్తో పోటీపడి వైరస్ని కణంలోకి రానివ్వకుండా ఆ ఇంటర్ఫెరాన్లే కణంలోకి ప్రవేశించేటువంటి అటువంటి ప్రోటీన్లను ఇంటర్ఫెరాన్స్ అంటారు. ఇంటర్ఫెరాన్స్ అనగా ఇవి రసాయనికంగా ప్రోటీన్లు, ఇవి వైరస్తో పోటీపడి, వైరస్ వంటి ప్రధానమైనటువంటి సూక్ష్మజీవులతో పోటీపడి ఈ వైరస్ని కణం లోపలికి రానియకుండా నిలువరించేటువంటి అతి ముఖ్యమైన కారకాలను మనం ఇంటర్ఫెరాన్స్గా చెప్పవచ్చు. సో వైరస్ యొక్క వ్యాప్తికి అంతరాయం కలిగించే దాని యొక్క సామర్థ్యాన్ని ఇంటర్ఫెరాన్ అని పేరు పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ఫెరాన్ అనేది ఎవరితోటి ఇంటర్ఫియర్ అవుతుంది? ఒక వైరస్ తోటి ఇంటర్ఫియర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రధానంగా వైరస్ తోటి ఇంటర్ఫియర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైరస్ యొక్క కణం అనుకుందాం. ఆ కణం లోపల కేంద్రకం ఉంది. ఈ కణం లోపలికి ఒక వైరస్ వచ్చి ప్రవేశించడానికి ట్రై చేస్తుంది. సో ఇమ్మీడియట్గా ఈ వైరస్ని కణం లోపలికి రానివ్వకుండా కణం లోపలికి ప్రవేశించేటువంటి వైరస్ని కణంలోకి రానివ్వకుండా బ్లాక్ చేసేటువంటి పదార్థాలను ఇంటర్ఫెరాన్లు అంటారు. అంటే ఇంటర్ఫియర్ అవుతాయి. ఇవి ఎవరితో ఇంటర్ఫియర్ అవుతాయి? వైరస్ తోటి ఇంటర్ఫియర్ అవుతాయి. ఇవి వైరస్ యొక్క వ్యాప్తికి అంతరాయం కలిగించి దాని యొక్క సామర్థ్యానికి ఇంటర్ఫెరాన్ అని పెట్టారు. ఇంటర్ఫెరాన్ యొక్క వివిధ రూపాలు శరీరం యొక్క అత్యంత వేగంగా ఉత్పత్తి చేయబడి మరియు వైరస్లకు వ్యతిరేకంగా ముఖ్యమైన రక్షణను కలిగిస్తాయి. సో ప్రధానంగా వైరస్ నుంచి కణానికి రక్షణ కలిగిస్తాయి. వైరస్ నుండి కణాలకు రక్షణను చేస్తాయి. వైరస్ నుంచి కణాలకు రక్షణ కలిగించే క్రమంలో కలుగజేస్తాయి. వైరస్ నుంచి కణాలకు రక్షణ కలుగజేస్తాయి కాబట్టి వీటి నుంచి కణాలకు ఎంతగానో రక్షణ ఉంటుంది. ఓకే, ఇంటర్ఫెరాన్లు వైరస్ని లోపలికి రాకుండా ట్రై చేస్తాయి. ఎప్పుడైతే వైరస్ లోపలికి రాదో రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ జరగదు. ఎప్పుడైతే రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ జరగదో ఆ వైరస్ వలన కలగనున్నటువంటి హానికారక ప్రభావాలు మనకి సంభవించవు. సో వైరస్ యొక్క ప్రధానంగా వైరస్కు మాత్రమే అని కాదు, వైరస్ నుంచి రక్షణ ఇస్తుంది, బ్యాక్టీరియా నుంచి రక్షణ ఇస్తుంది, మిగతా అన్ని రకాలైనటువంటి సూక్ష్మజీవుల నుంచి రక్షణ ఇస్తుంది. కానీ ప్రధానంగా ఏ సూక్ష్మజీవి నుంచి ఇది మానవునికి రక్షణ కలుగజేస్తుందంటే వైరస్ నుంచి ఎలా రక్షణ అందిస్తుందంటే వైరస్ నుంచి ఈ బ్లాక్ చేయటం ద్వారా వైరస్ నుంచి లోపలికి రాకుండా వైరస్ మానవ శరీరంలో కణంలోకి రాకుండా నిలువరింప చేయటంలో దోహదం చేస్తుంది. కాబట్టి ఇవి వైరస్తో పోటీపడి వైరస్ని ఇంటర్ఫియర్ చేసి వైరస్ పక్కగా నెట్టి ఇవి లోపలికి వచ్చేస్తాయి. వచ్చే క్రమంలో ఆ ప్రాసెస్ని బ్లాక్ చేస్తాయి. కాబట్టి వీటిని ఏమంటారు? ఇంటర్ఫియర్. ఇంగ్లీష్లో మంచి డెఫినేషన్ ఉంది. ఇంటర్ఫెరాన్స్ ఆర్ ప్రోటీన్స్ ప్రొడ్యూస్డ్ బై సెల్ టు ప్రొవైడ్ ప్రొటెక్షన్ అగైన్స్ ద అదర్ సెల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 కణాలు ఉన్నాయి అనుకుందాం. ఎక్స్ మరియు వై అనే 2 కణాలు ఉన్నాయి అనుకుందాం. ఈ ఎక్స్ మరియు వై అనే 2 కణాల్లో ఎక్స్ అనే కణంకి ఆల్రెడీ వైరస్ వచ్చింది. ఈ ఎక్స్ అనే కణం ఏం చేస్తుంది? వైరస్ ప్రభావానికి గురైంది కదా. సో దీని నుంచి మనకి ప్రోటీన్లు ప్రొడ్యూస్ అవుతాయి. దీని నుంచి ఎవరు ప్రొడ్యూస్ అవుతారన్నా? ప్రోటీన్లు ప్రొడ్యూస్ అవుతాయి. ఈ ఎక్స్ అనే కణం ఇన్ఫెక్ట్ అవటం వల్ల ఎక్స్ అనే కణం నుంచి ప్రొడ్యూస్ అయినటువంటి ప్రోటీన్లు ఏం చేస్తాయంటే వై అనే కణాన్ని రక్షిస్తూ ఉంటాయి. వై అనే కణాన్ని చుట్టూ ఒక రక్షక వలయాన్ని ఏర్పరుస్తాయి. ఇవి వైరల్ వ్యాప్తికి అంతరాయం కలిగించే దాని సామర్థ్యానికి ఇంటర్ఫెరాన్లు అని పేరు పెట్టారు. ఇంటర్ఫెరాన్ యొక్క వివిధ రూపాలు శరీరం యొక్క అత్యంత వేగంగా ఉత్పత్తి చేయబడి మరియు వైరస్లకు వ్యతిరేకంగా రక్షణను అందిస్తాయి.
సో ఇంటర్ఫెరాన్స్ ఆర్ ప్రోటీన్స్, ఇవి రసాయనికంగా లేదా కెమికల్గా ప్రోటీన్లు. ఇవి ఒక కణం నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. ఎందుకు ఆ కణం నుంచి ప్రొడ్యూస్ అవుతాయి? ఆ కణానికి ఆల్రెడీ వైరస్ సోకినప్పుడు. సో ప్రొడ్యూస్ అయినటువంటి ఈ వైరస్లు, ప్రొడ్యూస్ అయినటువంటి ఈ ఇంటర్ఫెరాన్లు వేరొక కణానికి రక్షణ అందించడం గమనించవచ్చు. వేరొక కణానికి రక్షణను అందిస్తాయి. ఇంటర్ఫెరాన్లు బ్యాక్టీరియా నుంచి రక్షణ అందిస్తాయి. ఇతర పరాన్నజీవులు, ఏ పరాన్నజీవులు ప్రధానంగా? బ్యాక్టీరియా, వైరస్, ప్రోటోజోవా మరియు శిలీంధ్రాల నుండి. కానీ ప్రధానంగా ఎవరి నుంచి రక్షణ ఇస్తాయి అంటే ప్రధానంగా ఇంటర్ఫెరాన్లు వైరస్ నుంచి రక్షణ అందిస్తాయి. ఇవి కణ విభజనను నిరోధిస్తాయి. కణ విభజనను నిరోధించడం అంటే, కణాల యొక్క విభజన నిరోధించడం అంటే ఎలా అర్థం చేసుకోవాలి? కణాల విభజన ఆగిపోతే ఒక జీవి యొక్క పెరుగుదల ఆగిపోతుంది కదా. నార్మల్ డివిజన్స్ కాదు, క్యాన్సర్కి సంబంధించిన ఒక ట్యూమర్ పెరగడానికి అవసరమైనటువంటి కణ విభజనను నిరోధిస్తాయి. దే ట్రై టు ప్రొహిబిట్ ద కాన్సెప్ట్ కాల్డ్ యాజ్ ట్యూమర్స్. మరియు కణాల యొక్క విభేదనం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మెచ్యురేషన్ అనమాట. ఒక కణం బాగా మెచ్యూర్ అవ్వటం లేదా ఒక కణం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందటాన్ని మనం ఏమంటామంటే వీ కెన్ కాల్ ఇట్ యాజ్ విభేదనం. దాన్ని డిఫరెన్షియేషన్ అంటారు ఇంగ్లీష్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ మూలకణాలను మీరు గమనించొస్తే, మూలకణాలకు ఒక ప్రత్యేకమైనటువంటి స్పెషలైజేషన్ కానీ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఏమి ఉండదు. కానీ ఎప్పుడైతే మూలకణాలు వివిధ రకాలుగా రూపాంతరం చెందటం ప్రారంభిస్తాయి, దాన్ని ఏమంటారు? విభేదనం అంటారు. కణాల యొక్క విభేదనను ఈ ఇంటర్ఫెరాన్లు ప్రోత్సహిస్తాయి. అసమగ్ర కణ విభజనను నిరోధిస్తూ కణాల యొక్క విభేదనాన్ని ప్రోత్సహిస్తాయి. లేదా ఇవి అన్ని సకశేరుక జంతువుల ద్వారా మరియు కొన్ని అకశేరుకాల ద్వారా కూడా ఉత్పత్తి చేయబడతాయి. ఆల్ వెర్టిబ్రేట్ అనిమల్స్, అన్ని సకశేరుక జీవులు ఈ ఇంటర్ఫెరాన్లు ఉత్పత్తి చేస్తాయి. కానీ కొన్ని అకశేరుకాలు, కొన్ని ఇన్వెర్టిబ్రేట్స్ మాత్రమే. అకశేరుకాలు, సకశేరుకాలు అంటే వెన్నుపాము కలిగిన జీవులను సకశేరుకాలని, వెన్నుపాము లేనటువంటి జీవులను అకశేరుకాలు అని అంటారు. ఇంటర్ఫెరాన్ ఒక వైరస్ లేదా ఏదైనా ఒక ఫారిన్ బాడీ ద్వారా ఉద్దీపనకు, సో వైరస్ మన శరీరంలోకి వచ్చినప్పుడు దానికి ప్రతిస్పందనగా కణాల ద్వారా స్రవిస్తుంది. ఇంతకుముందు డెఫినేషన్లో చెప్పాను, ఇంటర్ఫెరాన్స్ ఆర్ ప్రోటీన్స్ ప్రొడ్యూస్డ్ బై సెల్ టు ఫైట్ అగైన్స్ట్ ద వైరల్ ఇన్ఫెక్షన్. ఓకే, సో అయితే ఇది వైరస్ యొక్క గుణకారాన్ని నేరుగా నిరోధించదు. వైరస్ భూమి మీద ఏ సాంకేతిక పరిజ్ఞానం కూడా వైరస్ని నిర్మూలించడం కానీ వైరస్ని కంట్రోల్ చేయటం కానీ ఏదీ లేదు. మరి ఈసారి కరోనా వైరస్ని మనం కంట్రోల్ చేసాం కదా, మనం కంట్రోల్ చేయాలి. వైరస్ తనంతట తాను ఉత్పరివర్తనాలు చెందించలేని స్థాయికి వెళ్ళిపోయి డిగ్రేడ్ అయిపోతుంది. ఏ వైరస్ అయినా సరే తనంతట తాను వెళ్ళిపోవటమే కానీ మానవుడు ఏ వైరస్ను కూడా జయించలేకపోయాడు. రీజన్ ఏంటంటే, వైరస్ అతిదేయిలో ఉన్నప్పుడు జీవకారకంగా అతిదేయికి బాహ్యంగా ఉన్నప్పుడు నిర్జీవకారకంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వైరస్ గాలిలో ఉందనుకుందాం. గాలిలో ఉన్నంతకాలం అది నిర్జీవకారకంగానే ఉంటుంది. ఆ గాలిలో నుంచి మానవుని యొక్క ముక్కు నుంచి ఊపిరితిత్తుల్లోకి వచ్చిన తర్వాత ఊపిరితిత్తుల యొక్క కణజాలం దానికి ఆహారాన్ని అందించడం వల్ల ఏమవుతుంది? అది జీవకారకంగా ఉంటుంది. అంటే ఒక పర్టికులర్ కాంపోనెంట్ జీవ లేదా నిర్జీవకారకంగా మారటానికి ఇది ఎంతగానో దోహదం చేస్తుంది. ఇంటర్ఫెరాన్ ఒక వైరస్ లేదా ఇతర విదేశీ పదార్థం ద్వారా ఉద్దీపనకు ప్రతిస్పందనగా కణాల ద్వారా స్రవిస్తుంది. అయితే ఇది వైరస్ యొక్క గుణకారాన్ని, వైరస్ యొక్క డెవలప్మెంట్ని, వైరస్ యొక్క ప్రోగ్రెషన్ను నేరుగా నిరోధించదు. బదులుగా మరి ఏం చేస్తుంది? ఈ వైరస్ సోకిన కణాలను మరియు సమీపంలోని కణాలను ప్రోటీన్లు ఉత్పత్తి చేయడానికి ప్రేరేపిస్తుంది. ఇది ఏం చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇంతకుముందుగా చెప్పుకున్నట్టు, ఈ కణానికి వైరస్ సోకింది అనుకుందాం. ఈ కణం నుంచి ఎవరు ప్రొడ్యూస్ అవుతారు? ఇంటర్ఫెరాన్లు ప్రొడ్యూస్ అవుతాయి. ఈ ఇంటర్ఫెరాన్లు వెళ్ళి ఏం చేస్తాయి? వేరొక కణానికి రక్షణ అందిస్తాయి. సో ఇది వైరస్ వాటి లోపల పునరావృతం కాకుండా నిరోధిస్తుంది. ఇది లోపలికి వెళ్ళి ఈ ఇంటర్ఫెరాన్లు ఎప్పుడైతే కణంకి చుట్టూ ఆక్రమిస్తాయో, కణాన్ని అటాచ్ చేయబడతాయో, అప్పుడు ఆ కణం ఇంటర్ఫెరాన్ ఇండ్యూస్డ్ యాంటీవైరల్ స్టేట్ అనే ఇంటర్ఫెరాన్ను నిరోధించగలిగిన స్థితిలోకి వెళ్ళిపోతుంది.
సో వైరస్ వాటి లోపల పునరావృతం కాకుండా నిరోధిస్తుంది. తద్వారా వైరస్ యొక్క తదుపరి ఉత్పత్తి నిరోధించబడుతుంది. సో ఎప్పుడైతే వైరస్ యొక్క డెవలప్మెంట్ ఆగుతుందో తద్వారా వైరస్ యొక్క తదుపరి ఉత్పత్తి నిరోధించబడుతుంది. మరియు వైరస్ యొక్క డెవలప్మెంట్ ఆగిపోతుంది మరియు సంక్రమణ కూడా నిరోధించబడుతుంది. ఉత్పత్తి నిరోధించబడుతుంది మరియు సంక్రమణ కూడా నిరోధించబడుతుంది. ఇది సోకిన కణాలను మరియు సమీపంలోని కణాలను ప్రోటీన్లను ఉత్పత్తి చేయడానికి ప్రేరేపిస్తుంది. ఇది వైరస్ వాటి లోపల పునరావృతం కాకుండా నిరోధిస్తుంది. తద్వారా వైరస్ యొక్క తదుపరి ఉత్పత్తి నిరోధించబడుతుంది. తద్వారా సంక్రమణం కూడా నిర్మూలించబడుతుంది లేదా నిరోధించబడుతుంది. అంటే వైరస్ యొక్క అభివృద్ధి ఆగిపోతుంది. వైరస్ ఎప్పుడైతే అభివృద్ధి ఆగిపోతుందో ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వైరస్ సంక్రమించే విధానం కూడా ఆగిపోతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తిలో వైరల్ లోడ్ చాలా చాలా తక్కువగా ఉంది. అతని నుంచి మరొక వ్యక్తికి వైరస్ సోకే లక్షణాలు లేదా వేరొక వ్యక్తికి వైరస్ సోకే అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉంటాయి. ఇంటర్ఫెరాన్ యొక్క 3 రకాలు. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఇంటర్ఫెరాన్లు ఏం చేస్తాయి? వైరస్ యొక్క లోడ్ని తగ్గిస్తాయి. వైరస్ తనంతట తాను రిప్లికేట్ చేసే సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. ఎప్పుడైతే వైరస్ తన యొక్క రిప్లికేషన్ సామర్థ్యాన్ని కోల్పోతుందో వైరస్ సంఖ్య తగ్గిపోతుంది. వైరస్ సంఖ్య తగ్గినప్పుడు ఏమవుతుంది? ఒకరి నుంచి మరొకరికి ఈ వైరస్ యొక్క సంక్రమణ విధానం లేదా సంక్రమించేటువంటి అవకాశాలు కూడా తగ్గిపోతాయి. ఇంటర్ఫెరాన్ యొక్క 3 రూపాలు. దెర్ ఆర్ 3 ఫార్మ్స్ ఆఫ్ ఇంటర్ఫెరాన్స్. ఇంటర్ఫెరాన్ ఆల్ఫా, ఇంటర్ఫెరాన్ బీటా, ఇంటర్ఫెరాన్ గామా మరియు ఇంటర్ఫెరాన్ ఒమేగా. సో సాధారణంగా 4 రకాలుగా చెప్తారు. ప్రముఖంగా 3 చెప్పుకోవచ్చు. ఇంటర్ఫెరాన్ ఆల్ఫా, ఇంటర్ఫెరాన్ బీటా, ఇంటర్ఫెరాన్ గామా మరియు ఇంటర్ఫెరాన్ ఒమేగా. ఇంటర్ఫెరాన్ సో బ్రాడ్గా చూస్తే టైప్ 1 అండ్ టైప్ 2. There are 2 types of interferons. Type 1లో ఆల్ఫా, బీటా అండ్ గామా. ఆల్ఫా బీటాలు టైప్ 1లో, గామా అండ్ ఒమేగాలు, గామా మరియు ఒమేగాలు టైప్ 2లో ఉంటాయి. సో ప్రధానంగా బ్రాడర్ క్లాసిఫికేషన్లో ఇంటర్ఫెరాన్లు 2 రకాలు, టైప్ 1 మరియు టైప్ 2. టైప్ 1లో ఆల్ఫా మరియు బీటాలు, టైప్ 2లో గామా మరియు ఒమేగాలు. ఇంటర్ఫెరాన్ ఆల్ఫా, ఐఎన్ఎఫ్ ఆల్ఫా, ఇవి ల్యూకోసైట్ల ద్వారా ఉత్పత్తి చేయబడతాయి. వాట్ ఆర్ ల్యూకోసైట్స్ అంటే WBCs. ల్యూకోసైట్స్ ఆర్ నథింగ్ బట్ వైట్ బ్లడ్ సెల్స్. ఇంటర్ఫెరాన్ బీటా ఇవి ఫైబ్రోబ్లాస్ట్లు అంటే సంధాయుక కణజాలం లేదా బంధక కణజాలం అంటారు. ఫైబ్రోబ్లాస్ట్ సంధాయుక కణజాలం నుంచి ఉత్పత్తి చేయబడుతుంది. నెక్స్ట్ ఇంటర్ఫెరాన్ గామా, ఆల్ఫా బీటా గామా, ఐఎన్ఎఫ్ గామా, ఇవి టీ లింఫోసైట్స్ ద్వారా ఉత్పత్తి చేయబడతాయి. నెక్స్ట్ ఇంటర్ఫెరాన్ ఒమేగా, ఐఎన్ఎఫ్ ఒమేగా. ఇంటర్ఫెరాన్ ఒమేగా చాలా ప్రత్యేకమైనది. ఆల్రెడీ మనం ఇప్పటి వరకు చెప్పుకున్న ఇంటర్ఫెరాన్లు చెప్పుకున్నాం కదా. ఇంటర్ఫెరాన్లు ఒక వైరస్ సోకిన కణం నుంచి ఉత్పత్తి అవుతున్నాయి. ఒక వైరస్ సోకిన కణం నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి ఇంటర్ఫెరాన్లు ఏంటంటే ఇంటర్ఫెరాన్ ఒమేగాలు. వైరస్ సోకిన కణం నుండి ఉత్పత్తి అవుతాయి. వైరస్ సోకిన కణం నుంచి ఉత్పత్తి అయితే ఇంటర్ఫెరాన్ ఒమేగా అంటారు. సో ప్రధానంగా దీస్ ఆర్ ద 4 టైప్స్ ఆఫ్ ఇంటర్ఫెరాన్స్. ఇంటర్ఫెరాన్ ఆల్ఫా ల్యూకోసైట్ల ద్వారా ఉత్పత్తి అవుతుంది. సో ఈ ల్యూకోసైట్స్ ఆర్ నథింగ్ బట్ వైట్ బ్లడ్ సెల్స్. ఇంటర్ఫెరాన్ బీటా ఫైబ్రోబ్లాస్ట్ల నుంచి ఉత్పత్తి అవుతాయి, సంధాయక కణజాలం. ఇంటర్ఫెరాన్ గామా టీ లింఫోసైట్స్, టీ స్టాండ్స్ ఫర్ థైమస్ గ్రంథి. ఇంటర్ఫెరాన్ ఒమేగా వైరస్ సోకిన కణం నుంచి ఉత్పత్తి అవుతాయి. ఈ విభజన ఇంటర్ఫెరాన్ను ఉత్పత్తి చేసే కణం యొక్క రకం మరియు ప్రోటీన్ యొక్క క్రియాత్మక లక్షణాలపై ఆధారపడి ఉంటుంది. సో దేని ఆధారంగా ఇంటర్ఫెరాన్లను వర్గీకరించారంటే సో వాటి యొక్క ప్రోటీన్ యొక్క క్రియాత్మక నిర్మాణం. ఇంటర్ఫెరాన్లు అంటే రసాయనికంగా ఏం చెప్పుకున్నాం? ఇంటర్ఫెరాన్లు రసాయనికంగా ప్రోటీన్ల యొక్క నిర్మాణాలు అని చెప్పాం కదా. ఇంటర్ఫెరాన్స్ ఆర్ ప్రోటీన్స్. ఓకే, సో ప్రోటీన్ల యొక్క నిర్మాణాలు ఆల్ఫా, బీటా, గామా మరియు ఒమేగా. ఈ విభజన ఇంటర్ఫెరాన్ ఉత్పత్తి చేసే కణం యొక్క రకం మరియు ప్రోటీన్ యొక్క క్రియాత్మక లక్షణాలపై ఆధారపడి ఉంటుంది. సో వైరస్ ద్వారా ప్రేరేపించినప్పుడు దాదాపు ఏ కణం ద్వారానైనా టైప్ 1 ఇంటర్ఫెరాన్లు ఉత్పత్తి చేయబడతాయి. కణాల్లో వైరల్ యొక్క నిరోధకతను ప్రేరేపించడమే వాటి యొక్క ప్రాథమిక విధి. ఇంటర్ఫెరాన్ల యొక్క
ప్రాథమిక విధి ఏంటంటే వైరస్ అంటే మీరు గమనించాల్సింది ఏంటంటే వైరస్ యొక్క పెరుగుదలను నిలుపుదల చేస్తుంది. వైరస్ యొక్క పెరుగుదలను నిలుపుదల చేస్తుంది. టైప్ 2 ఇంటర్ఫెరాన్లు న్యాచురల్ కిల్లర్ సెల్స్, NK సెల్స్, న్యాచురల్ కిల్లర్ సెల్స్ మరియు T లింఫోసైట్స్ ద్వారా మాత్రమే స్రవించబడుతుంది. వీటి యొక్క ప్రధాన ఉద్దేశం రోగ నిరోధక శక్తి, అంటువ్యాధి కారకాలు లేదా క్యాన్సర్ పెరుగుదలకు ప్రతిస్పందించేలా సంకేతం. టైప్ 1 ఏమో వైరస్ యొక్క పెరుగుదల లేదా వైరస్కి సంబంధించినటువంటి సంక్రమణను నిర్మూలించడాన్ని టైప్ 1 అన్నాం. టైప్ 2లో ఇంటర్ఫెరాన్ యొక్క న్యాచురల్ కిల్లర్ సెల్స్ మరియు T లింఫోసైట్ల ద్వారా స్రవిస్తుంది. దీని ప్రధాన ఉద్దేశం రోగనిరోధక వ్యవస్థ, అంటువ్యాధి కారకాలు లేదా క్యాన్సర్ యొక్క పెరుగుదలకు ప్రతిస్పందించేలా సంకేతం ఇవ్వటం. సో యాక్చువల్గా మొట్టమొదటిసారిగా ఇంటర్ఫెరాన్లను 1957లో బ్రిటిష్ బ్యాక్టీరియాలజిస్ట్ అలిక్ ఇసాక్ మరియు జీన్ లిండెన్మ్యాన్లు ఇంటర్ఫెరాన్లను కనుగొన్నారు. ఇంటర్ఫెరాన్లను 1957లో బ్రిటిష్ బ్యాక్టీరియాలజిస్ట్ అలిక్ ఇసాక్ మరియు మైక్రోబయాలజిస్ట్ అయినటువంటి జీన్ లిండెన్మ్యాన్లు కనుగొన్నారు. సో వీళ్ళు ఈ వైరల్ ఈ ఇంటర్ఫెరాన్లు వైరల్ యొక్క సాంక్రమితను నిరోధించడమే కాకుండా కొన్ని ప్రయోగశాల జంతువులలో క్యాన్సర్ యొక్క పెరుగుదలను అణిచివేస్తాయని కూడా వెల్లడించింది. సో ఎసెన్స్ ఏంటంటే టైప్ 1 ఇంటర్ఫెరాన్లేమో వైరస్ యొక్క పెరుగుదలను నిరోధిస్తే టైప్ 2 ఇంటర్ఫెరాన్స్ విల్ ట్రై టు ప్రొటెక్ట్ అగైనెస్ట్ ద క్యాన్సర్ యొక్క పెరుగుదలను నిర్మూలించడానికి లేదా క్యాన్సర్ యొక్క పెరుగుదలను అణచివేయటానికి ఈ ఇంటర్ఫెరాన్లు దోహదం చేస్తాయని 1957లోనే బ్రిటిష్ బ్యాక్టీరియాలజిస్ట్ అయినటువంటి అలెక్ ఇసాక్ మరియు మైక్రోబయాలజిస్ట్ అయినటువంటి జీన్ లిండెన్మ్యాన్ అనే శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. సో ఇంటర్ఫెరాన్ ఎలా పనిచేస్తుంది? సో దట్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్ థింగ్. సో చాలా సంక్లిష్టంగా ఉంటుంది, జాగ్రత్త వినండి. సో ఇంటర్ఫెరాన్ ఒక కణం యొక్క ఇంటర్ఫెరాన్ గ్రాహకాలతో చర్య జరుపుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ఫెరాన్ యొక్క గ్రాహకాలు అంటే ప్రతి కణానికి ఒక ఔటర్ లేయర్ ఉంటుంది. ప్రతి కణం ఏదైనా ఒక ఎంట్రీ పాయింట్ ఉంది. సో ద ఎంట్రీ పాయింట్ ఫర్ ఎవ్రీ కాంపోనెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ద ఎంట్రీ పాయింట్ ఈజ్ కాల్డ్ యాజ్ రిసెప్టార్. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందిలో కరోనా వైరస్ సోకింది, కొంతమందిలో వైరస్ ఉన్నప్పటికీ వాళ్ళు వైరస్ లోపలికి వెళ్ళదు. అంటే రిసెప్టార్స్, గ్రాహకాలు. సో గ్రాహకాలు చాలా ఇంపార్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కణం ఉంది, ఈ కణంలో ఈ ప్లేస్ని ఏమంటామంటే ఇంటర్ఫెరాన్ గ్రాహకం అనుకున్నాం. ఈ ప్లేస్ని ఏమన్నాం? ఇంటర్ఫెరాన్ గ్రాహకం. సో ఎప్పుడైతే ఈ ఇంటర్ఫెరాన్ గ్రాహకం లోపలికి ఇంటర్ఫెరాన్ వస్తుందో, ఓకే, గ్రాహకంతో అనుసంధానించినప్పుడు ఈ కణం ఒక ఉత్తేజితమైనటువంటి స్థితికి వెళ్తుంది. సో ఆ ఉత్తేజితమైన స్థితిని ఏమంటారంటే ఇంటర్ఫెరాన్ ప్రేరేపిత యాంటీవైరల్ స్థితి అంటారు. ఇంటర్ఫెరాన్ వచ్చి ఆ కణం మీదకి వాలటం ద్వారా ఆ కణం పైకి అనుసంధానించబడటం వల్ల ఆ ఇంటర్ఫెరాన్ ద్వారా ప్రేరేపించబడిన ఇంటర్ఫెరాన్ ద్వారా ప్రేరేపించబడిన యాంటీవైరల్ స్థితిలోకి చేర్చబడుతుంది. ఇంటర్ఫెరాన్ ద్వారా ప్రేరేపిత యాంటీవైరల్ స్థితిలోకి ప్రవేశిస్తుంది. ఈ స్థితిలో కణం ఏదైనా వైరస్తో అనుసంధానించదు. ఫర్ ఎగ్జాంపుల్, సో నౌ ట్రై టు కన్సిడర్ దిస్ ఈస్ ద సెల్ విచ్ ఈస్ ఇన్ ద స్టేట్ కాల్డ్ యాజ్ ఇంటర్ఫెరాన్ ఇండ్యూస్డ్ యాంటీవైరల్ స్టేట్. ఓకే, సో ఆల్రెడీ ఒక వైరస్ లోపలికి వచ్చింది అనుకుందాం. సో ఆల్రెడీ ఒక వైరస్ లోపల ఉంది. సో ఇక్కడ ఏముంది? ఈ ఇంటర్ఫెరాన్ వచ్చి అటాచ్ అయింది. దిస్ ఈజ్ ఇంటర్ఫెరాన్ అండ్ దిస్ ఈజ్ కణం కేంద్రకం. సో ఇంటర్ఫెరాన్ ఎప్పుడైతే ఈ కణం మీదకి వచ్చి వాళ్తుందో, ఈ కేంద్రకం దగ్గరకు వస్తుందో, అప్పుడు ఏమవుతుంది? ఆ కణం ఇంటర్ఫెరాన్ ఇండ్యూస్డ్ యాంటీవైరల్ స్టేట్ ఏంటంటే వైరస్ని నిరోధించగలిగే సామర్థ్యం ఉంటుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఇంటర్ఫెరాన్ యొక్క యంత్రాంగం ఎలా పనిచేస్తుంది, మెకానిజం ఎలా పనిచేస్తుందంటే కణం లోపల కేంద్రకంలో mRNA అనే ఒక కాంపోనెంట్స్ ఉంటుంది. mRNA అంటే ఎవరు? మెసెంజర్ RNA. మనం ఇంతకుముందు RT-PCR చెప్పుకున్నాం. DNA నుంచి RNAగా మారటాన్ని, DNA నుంచి mRNAగా మారాలి. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ DNA టు mRNAగా మారటం? DNA mRNAగా మారే ప్రక్రియ, ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ DNA ఇంటూ mRNA ఈజ్ కాల్డ్ యాజ్ ట్రాన్స్క్రిప్షన్ అని చెప్పుకున్నాం. సో ఈ mRNA ఎక్కడ తయారైంది? కేంద్రకంలో తయారైంది. జాగ్రత్తగా వినండి మై డియర్ ఫ్రెండ్స్. సో mRNA ఎక్కడ తయారైందన్నా? కేంద్రకంలో తయారైంది. సో ఈ కేంద్రకంలో తయారైనటువంటి mRNA
కేంద్రకం నుంచి ఎక్కడికి రావాలి? కణద్రవ్యంలోకి రావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కణం ఇలా ఉందనుకున్నాం, కణం ఉంది. సో దీంట్లో కేంద్రకం ఉంది. కేంద్రకంలో డిఎన్ఏ ఉంది. డిఎన్ఏ నుంచి ఎవరు వచ్చారు? ఎంఆర్ఎన్ఏ వస్తుంది. ఎంఆర్ఎన్ఏ. ఈ ఎంఆర్ఎన్ఏ ఎక్కడికి వస్తుంది? రైబోసోమ్ల వద్దకు వస్తుంది. ఎంఆర్ఎన్ఏ ఎక్కడికి వస్తుంది? రైబోసోమ్ల వరకు వస్తుంది. దిస్ ఈజ్ రైబోసోమ్, దిస్ ఈజ్ కేంద్రకం, ఇది కణం. సో డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ ఎక్కడికి రావాలి? రైబోసోమ్ల వద్దకు రావాలి. డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ రైబోసోమ్లకు వద్దకు వస్తే, డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ రైబోసోమ్లకు వచ్చి, ఆ ఎంఆర్ఎన్ఏ రైబోసోమ్ల వద్ద ఏం చేస్తుంది? ప్రోటీన్ల సంశ్లేషణ చేస్తుంది. ప్రోటీన్ సింథసిస్ లేదా ప్రోటీన్ సంశ్లేషణ చేస్తుంది. ప్రోటీన్ సంశ్లేషణ చేస్తుంది. సో ఎంఆర్ఎన్ఏ ప్రోటీన్ సంశ్లేషణ చేసి, ఆ ప్రోటీన్ సంశ్లేషణ ద్వారా ప్రోటీన్లు ఉత్పత్తి అవుతాయి. సో ఈ ప్రోటీన్లు ఏమవుతాయి? ఇప్పుడు జాగ్రత్తగా, వైరస్ కణం లోపలికి వచ్చిందన్న, వైరస్ కణం లోపలికి వచ్చి వైరస్ ఆర్ఎన్ఏ ఏం చేసింది? వైరస్ అతిథేయ యొక్క డిఎన్ఏ మీద అనుసంధానించబడి, అతిథేయ యొక్క డిఎన్ఏతో అనుసంధానించబడిన తర్వాత అక్కడి నుంచి ఎవరు ప్రొడ్యూస్ అవుతారు? ఎంఆర్ఎన్ఏ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఎంఆర్ఎన్ఏ ఏం చేస్తుంది? రైబోజోముల దగ్గరకు వచ్చి ప్రోటీన్లను తయారు చేస్తుంది. అలా తయారు చేయబడిన ప్రోటీన్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ గుడ్ కదా. సో అవి హానికారకం. సో అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ సెల్ ఏమైంది? ఇంటర్ఫెరాన్ ఇండ్యూస్డ్ యాంటీవైరల్ స్టేట్లోకి వెళ్ళిపోయింది. సో ఈ ఇన్ విచ్ స్టేట్ దిస్ సెల్ ఈస్, ఈ కణం ఇంటర్ఫెరాన్ ఇండ్యూస్డ్ యాంటీవైరల్ స్టేట్లోకి వెళ్ళి ఎవరిని నిర్మూలింపచేస్తుంది? ఎంఆర్ఎన్ఏలను నిర్మూలించేస్తుంది. ఎవరిని నిర్మూలిస్తుందన్న? కణం ఎప్పుడైతే అది ఇంటర్ఫెరాన్ ఇండ్యూస్డ్ యాంటీవైరల్ స్టేట్లోకి వెళ్తుందో, ఇంటర్ఫెరాన్ యొక్క ప్రభావం వలన కణం లోపల ఉన్నటువంటి ఎంఆర్ఎన్ఏల యొక్క నిర్వీర్యం జరుగుతుంది. కణం లోపల ఉన్నటువంటి ఎవరు నిర్వీర్యం అవుతున్నారో? ఎంఆర్ఎన్ఏలు నిర్వీర్యం అవుతాయి. ఎప్పుడైతే ఎంఆర్ఎన్ఏలు నిర్వీర్యం అవుతాయి, వేగవంతమైన క్షీణత సంభవిస్తుంది. సో ఇది వైరస్ యొక్క మల్టిప్లికేషన్కి అంతరాయం కలిగిస్తుంది. ఎప్పుడైతే ఎంఆర్ఎన్ఏ ఆగిపోతుంది, జస్ట్ ట్రై టు అండర్స్టాండ్, ఎంఆర్ఎన్ఏ ఆగిపోయింది. ఎంఆర్ఎన్ఏ ఆగిపోతే ప్రోటీన్ సంశ్లేషణ జరగదు. ఎప్పుడైతే ప్రోటీన్ సంశ్లేషణ జరగదో వైరస్ మల్టిపుల్ కాదు. యాజ్ సింపుల్ యాజ్ సచ్. సో ఎంత అద్భుతంగా ఇంటర్ఫెరాన్లు పనిచేస్తాయో గమనించండి. ఎప్పుడైతే ఇంటర్ఫెరాన్ ఒక కణం మీద అనుసంధానించబడిన తర్వాత ఆ కణం ఏ స్థితిలోకి వెళ్తుంది? కణం ఇంటర్ఫెరాన్ ఇండ్యూస్డ్ యాంటీవైరల్ స్టేట్లోకి వెళ్ళిపోయి, ఆ ఇంటర్ఫెరాన్ ఇండ్యూస్డ్ యాంటీవైరల్ స్టేట్ నుంచి కణంలో ఉన్నటువంటి ఎంఆర్ఎన్ఏ క్షీణించబడుతుంది. ఎప్పుడైతే కణం లోపల ఉన్నటువంటి ఎంఆర్ఎన్ఏ క్షీణించబడుతుందో దాంట్లో ఉన్నటువంటి వైరస్ కూడా చనిపోతుంది. ఎప్పుడైతే వైరస్ చనిపోతుందో ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ కాంపోనెంట్ అంతా కూడా నిర్వీర్యమైపోతుంది. సో వైరస్ అంతా నిర్వీర్యం. సో తద్వారా దాడి చేసే వైరస్కి వ్యతిరేకంగా తగినంత ప్రతిరోధకాలను ఉత్పత్తి చేయడానికి అనుమతించడానికి వైరస్ సంక్రమణ ఆగిపోతుంది లేదా తగినంత మందగించబడుతుంది. ఈ 2 పాయింట్లు ఇంపార్టెంట్. సో ఇక్కడ వైరస్ పూర్తి స్థాయిలో నిర్మూలించబడచ్చు. వైరస్ యొక్క సంఖ్య తగ్గిపోవచ్చు. తగ్గవచ్చు. సో ఎప్పుడైతే వైరస్ సంఖ్య తగ్గవచ్చు లేదా వైరస్ ప్రతిస్పందించే సమయం పెరగవచ్చు. వైరస్ ప్రతిస్పందించే సమయం పెరగవచ్చు. సో వైరస్ మల్టిపుల్ అయ్యే టైం పెరుగుతుంది. ఎప్పుడైతే వైరస్ మల్టిపుల్, ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా అయితే వైరస్ 1 సెకండ్లో మల్టిపుల్ అవుతుంది. అది 3 సెకండ్ల టైం తీసుకున్నాను. ఈ లోపు ఏమవుతుంది? యాంటీబాడీస్ వచ్చి ఆ వైరస్ని చంపేస్తాయి కదా. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? సో దట్ ఈస్ వాట్. సో వైరస్ వ్యతిరేకంగా తగినంత ప్రతిరోధకాలను, సో వైరస్ యొక్క క్షీణత తగ్గుతుంది, వైరస్ మల్టిప్లై అయ్యే సమయం తగ్గుతుంది, ప్రతిరోధకాలను ఉత్పత్తి చేయడానికి అనుమతించడానికి వైరస్ యొక్క సంక్రమణ ఆగిపోతుంది లేదా తగినంతగా మందగించబడుతుంది. ఇంటర్ఫెరాన్ల వల్ల కలిగే రక్షణ నిర్దిష్టమైనది కాదు. దిస్ ఈజ్ నాన్ స్పెసిఫిక్. ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఫీచర్ ఆఫ్ ఇంటర్ఫెరాన్స్. అసలు ఇమ్యూనిటీలో నాన్ స్పెసిఫిక్గా ఉండేది ఇంటర్ఫెరాన్స్. అసలు నాన్ స్పెసిఫిక్ అంటే ఏంది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యాక్సిన్ తీసుకున్నాడు ఒక వ్యక్తి, ఎక్స్ అనే వ్యక్తి హెపటైటిస్కి వ్యాక్సిన్ తీసుకున్నాడు. హెపటైటిస్కి వ్యాక్సిన్ తీసుకున్నటువంటి ఆ వ్యక్తిలో అతనిలో ఏ వైరస్ నుంచి అతనికి రక్షణ ఉంటుంది? ఓన్లీ హెపటైటిస్కి మాత్రమే రక్షణ ఉంటుంది. అంటే వ్యాక్సినేషన్ ద్వారా ఒక నిర్దిష్టమైన వ్యాధికి మాత్రమే రక్షణ ఇవ్వబడుతుంది. దాన్ని ఏమంటాము? నిర్దిష్టత లేదా స్పెసిఫిసిటీ.
స్పెసిఫిసిటీ అంటారు. అంటే ఒక వైరస్ ఒక నిర్దిష్టమైన వ్యాధి నుంచి మాత్రమే రక్షణ కలిగజేస్తే దాన్ని స్పెసిఫిసిటీ అంటారు. సో ఏదైనా వైరస్ ద్వారా ప్రేరేపించబడే ఇంటర్ఫెరాన్ అన్ని వైరస్ల నుండి రక్షణ కలిగిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైరస్ ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ పోలియో వైరస్ ద్వారా ఇంటర్ఫెరాన్లు ప్రొడ్యూస్ అయింది. పోలియో అనేది వైరస్ సంబంధ వ్యాధి కాబట్టి ఆ ఇంటర్ఫెరాన్లు ఇక భవిష్యత్తులో ఎటువంటి వైరస్ వచ్చినా అవి నియంత్రించడానికి దోహదం చేస్తూ ఉంటాయి. సో దట్ ఈస్ ద వన్ స్పెసిఫిక్ పెక్యులర్ ఫీచర్ ఆఫ్ ద ఇంటర్ఫెరాన్స్. ఇంటర్ఫెరాన్ల ద్వారా కలిగే రక్షణ అనేది నిర్దిష్టమైనది కాదు. ఏదైనా వైరస్ ద్వారా ప్రేరేపించబడే ఇంటర్ఫెరాన్ అన్ని వైరస్ల నుండి రక్షణ కల్పిస్తుంది. ఇంటర్ఫెరాన్లు రైబోసోమ్లను సవరించే అవకాశం ఉంది, తద్వారా అవి mRNAలను అనువదించలేవు. సో కొన్నిసార్లు ఫర్ ఎగ్జాంపుల్ mRNA డిగ్రేడ్ కావట్లేదు, ఇంటర్ఫెరాన్ ఇండ్యూస్డ్ యాంటీవైరల్ స్టేట్లోకి వెళ్ళిపోయింది సెల్, కానీ mRNA డిగ్రేడ్ అవ్వట్లేదు. అప్పుడు mRNA డిగ్రేడ్ కాలేదు కాబట్టి ఏం చేస్తుంది, mRNA ఎక్కడికి వస్తాయి, రైబోసోమ్ల దగ్గరికి వస్తాయి కదా. అప్పుడు ఏం చేస్తుంది, ఇంటర్ఫెరాన్ రైబోసోమ్లను సవరిస్తుంది. ఎప్పుడైతే రైబోసోములు సవరించబడ్డాయో ఈ mRNAని చదవలేదు కదా. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ పాయింట్. సో ఫస్ట్ ప్రయారిటీలో ఏం చేస్తుంది ఇది, ఫస్ట్ ప్రయారిటీలో ఇది రైబోసోమ్ mRNAలు సంహరించడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ mRNAలు చనిపోలేదు అనుకో, mRNAలు చనిపోకపోతే అట్లీస్ట్ దే ట్రై టు కన్వర్ట్ ద రైబోసోమ్. ఎప్పుడైతే రైబోసోములను సంహరించడానికి రైబోసోములు ఆగిపోతాయో, ఎప్పుడైతే రైబోసోముల యొక్క రైబోసోములు నిర్మూలన అవుతాయో, సో ఈ mRNAని కూడా అవి చదవలేదు కదా, అయినప్పటికీ అవి అనువదించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇది ఇంటర్ఫెరాన్లకు సంబంధించినటువంటి పూర్తి సంక్షిప్త సమాచారం. సో ఇంటర్ఫెరాన్లలో ప్రధానంగా మీరు వాట్ ఆర్ ఇంటర్ఫెరాన్స్ చూస్తారు. సో ఇంటర్ఫెరాన్లు అంటే ఏమి, అవి ఎలా వస్తాయి, దానికి సంబంధించినటువంటి ప్రధానమైన ఫీచర్స్ డిస్కస్ చేసాము. నెక్స్ట్ ఇంటర్ఫెరాన్లు జనరల్గా కొన్ని చోట్ల ఇంటర్ఫెరాన్లు ఓన్లీ వైరస్ అనే ఉంటుంది, కాదు. ఇంటర్ఫెరాన్లు బ్యాక్టీరియా మరియు ఇతర పరాన్నజీవితో కూడా పోరాడగలవు. సో ఇవి కణ విభజనకు నిరోధిస్తాయి, కణాల విభేదనను ప్రోత్సహిస్తాయి. కొన్నిసార్లు కణాల విభేదన ఎక్కువగా జరుగుతుందనుకో, ఆ కణాల యొక్క విభేదనను కూడా అడ్డుకుంటాయి. అన్ని రకాల జీవుల నుంచి ఉత్పత్తి అవుతాయి, ప్రత్యేకంగా అకశేరుకాల నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. ప్రత్యేకంగా ఈ ఇంటర్ఫెరాన్లు వైరస్ల నుంచి రక్షణ కలిగిస్తాయి ప్రత్యేకంగా. అంతేగాని ఈ వైరస్ల నుంచి మాత్రమే రక్షణ కల్పిస్తాయని చెప్పలేదు, ఇవి వైరస్ల నుంచి కూడా రక్షణ అందిస్తాయి. మరియు సమీపంలో కణాలను ప్రోటీన్లు ఉత్పత్తి చేయకుండా ప్రేరేపిస్తుంది. సో కణం లోపల వైరస్లు పునరావృతం కాకుండా నిరోధిస్తుంది, తద్వారా వైరస్ యొక్క తదుపరి ఉత్పత్తి నిరోధించబడుతుంది మరియు సంక్రమణ కూడా నిరోధించబడుతుంది. ఇవి 4 రకాలు అని చెప్పుకోవచ్చు. ఇది కరెక్ట్ చేసుకోండి. ఇది ఇంటర్ఫెరాన్లో ప్రధానంగా 4 రకాలు. ఇంటర్ఫెరాన్ ఆల్ఫా, బీటా, గామా, ఒమేగా. సో ఈ గామా చూడండి, ఆల్ఫా ల్యూకోసైట్లు, బీటా ఫైబ్రోబ్లాస్ట్లు, గామా లింఫోసైట్లు, ఒమేగా వైరస్ సోకిన కణాల నుంచి ఉత్పత్తి అవుతాయి. సో దేని ఆధారంగా ఈ వర్గీకరణ జరిగిందంటే, ఈ విభజన ఇంటర్ఫెరాన్ ఉత్పత్తి చేసే కణరకం మరియు ప్రోటీన్ యొక్క క్రియాత్మక లక్షణాలపై ఆధారపడి ఉంటుంది. వైరస్ ద్వారా ప్రేరేపించబడినప్పుడు దాదాపు ఏ కణం ద్వారానైనా సరే టైప్ 1 ఇంటర్ఫెరాన్లు ఉత్పత్తి అవుతాయి. టైప్ 2 ఏమో న్యాచురల్ కిల్లర్ సెల్ టీ లింఫోసైట్ల ద్వారా సవరించబడుతుంది. ఇవి ప్రధానంగా క్యాన్సర్ పెరుగుదలకు ప్రతిస్పందించేలా సంకేతాన్ని ఇవ్వడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా ఈ ఇంటర్ఫెరాన్లను బ్రిటిష్ బ్యాక్టీరియాలజిస్ట్ అలెక్కి సాక్ మరియు జీన్ లెండన్మ్యాన్లు 1957లో కనుగొన్నారు. వాళ్ళు కనుగొనేటప్పుడే ఇవి క్యాన్సర్ల యొక్క పెరుగుదలను అణచివేస్తాయని చెప్పారు. సో మెకానిజం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మెకానిజం తప్పనిసరిగా యాజ్ ఇట్ ఈస్గా రాయటానికి ట్రై చేయండి. సో ఎప్పుడైతే ఇంటర్ఫెరాన్ కణం యొక్క ఇంటర్ఫెరాన్ గ్రాహకంపై అనుసంధానించబడినప్పుడు ఆ కణం ఇంటర్ఫెరాన్ ఇండ్యూస్డ్ యాంటీవైరల్ స్టేట్లోకి చేరుతుంది. తెలుగులో బాగా ఇచ్చేటువంటి సెంటెన్స్. ఇంటర్ఫెరాన్ ప్రేరిత యాంటీవైరల్ స్థితిలోకి చేర్చబడుతుంది. ఈ స్థితిలో కణం ఏదైనా వైరస్ బారిన పడితే ఫస్ట్ ఏమన్నా డిస్ట్రాయ్ చేస్తుందని చెప్పుకున్నాం, mRNAను డిస్ట్రాయ్ చేస్తుంది. లేకపోతే ఒకవేళ mRNA డిస్ట్రాయ్ కాకుండా ఉంటే అప్పుడు ఎవరిని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తుంది, దెన్ ఇట్ విల్ ట్రై టు డిస్ట్రాయ్ ద రైబోజోమ్ను డిస్ట్రాయ్ చేస్తుంది. సో తద్వారా దాడి చేసే వైరస్కి వ్యతిరేకంగా తగినంత ప్రతిరోధకాలను ఉత్పత్తి చేయడం. సో ఎప్పుడైతే కొంత టైం వస్తుందో ఈలోపు యాంటీబాడీస్ వచ్చి ఆ వైరస్ను సంహరించడానికి, ఆ వైరస్ యొక్క ప్రొలిఫరేషన్ని లేదా ఆ వైరస్ యొక్క వ్యాప్తిని తగ్గించడానికి దోహదం చేస్తుంది. నెక్స్ట్ ఇంటర్ఫెరాన్ వల్ల వచ్చే రక్షణ నాన్ స్పెసిఫిక్. సో దిస్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్.
సో ఫర్ ఎగ్జాంపుల్ డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అతను కరోనా పాజిటివ్ వచ్చినప్పుడు కాక్టైల్ ఆఫ్ ఇంటర్ఫెరాన్స్ ఇచ్చారనమాట. సో ఎందుకనంటే ఇంటర్ఫెరాన్స్ ద్వారా వచ్చేటువంటిది నాన్ స్పెసిఫిక్. అంటే యాక్చువల్గా వైరస్ ఎందుకు కరోనా వైరస్లో లేకపోతే హెచ్ఐవి వైరస్లో అంత ప్రాణాంతకం అంటే మనం ఒక మెడిసిన్ ఇస్తే ఆ మెడిసిన్ కరెక్ట్గా ఆ వైరస్ని చంపలేకపోవచ్చు. మనం మెడిసిన్ ఇచ్చేలోపే ఆ వైరస్ అనేక రకాలైనటువంటి ఉత్పరివర్తనాలు చూపుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వైరస్ ఇలా ఉందని మనం ఒక మెడిసిన్ తయారు చేసి ఇచ్చాం. ఈ మెడిసిన్ వెళ్ళి పనిచేసే లోపే దాని యొక్క ఆకారాన్ని ఇలా మార్చుకుంటుంది. సో మరలా ఇంకొక మెడిసిన్ ఇచ్చాం, సో దాని యొక్క ఆకారాన్ని మార్చుకుంటుంది. సో జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, సో ఇలా ఉత్పరివర్తనాలు విస్తృతంగా చూపుతుంది. సో అందుకని నాన్ స్పెసిఫిక్గా ఉండే ఇంటర్ఫెరాన్లను ఇవ్వటం అనేది చాలా అభిలషణీయమైన అంశం. సో ఇంటర్ఫెరాన్ అన్ని వైరస్ల నుంచి రక్షణ కల్పిస్తుంది. సో ఒక వైరస్ కోసం ఇచ్చిన ఇంటర్ఫెరాన్ అన్ని రకాలైనటువంటి వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఈ విధంగా ఇంటర్ఫెరాన్లు మానవునికి అనేక రకాలైనటువంటి ఉపయోగాలను కలుగజేస్తున్నాయి. సో మీరు ఈ క్వశ్చన్ జాగ్రత్తగా ఆన్సర్ చేసుకోండి. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్.